భారతీయుడు ఛానల్కి స్వాగతం. శంభో మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. కొత్త స్లోగనరింగ్ ఏమిటా అని అనొచ్చు. ఇది జ్ఞానవాపి మాస్క్ కాదు, యాక్చువల్లీ టెంపుల్. ఇది జ్ఞానవాపి అంటేనే టెంపుల్. జ్ఞానం బావి, జ్ఞానం యొక్క బావి. అది ఎక్కడ ఉంటుంది? సంస్కృతం పేరు ఉంటుంది ఒక చర్చ్, ఒక మాస్క్కి. సరే, ఇప్పుడు జడ్జి గారు లాస్ట్ డే ఆయన సర్వీస్, పాపం ఆయన రిటైర్ అయిపోయే ముందు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేసి వారణాసి కోర్టులో అతను వెళ్ళిపోయారు. ఆ జడ్జ్మెంట్ ప్రకారం బేస్మెంట్ ఉంది కదా, జ్ఞానవాపి మాస్క్ తాలూకు బేస్మెంట్ ఉంది. ఆ బేస్మెంట్లో మన హిందువులకి ఈ పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంటే బేసిక్గా అది దాని పేరు వ్యాస్జీ తహఖానా. వ్యాస్జీ కా తహఖానా అంటే తహఖానా అంటే బేస్మెంట్. అది అక్కడ యాక్చువల్గా 93 దాకా ఒక వ్యాస్ అనే అతను, సోమనాథ్ వ్యాస్ గారు, అతను పూజలు చేసుకున్నారు, చేసేవారు. అందరికీ మా దర్శనం కూడా అయ్యేది 93 దాకా ఆ బేస్మెంట్లో. సో అక్కడ పూజలు పురస్కారాలు కొత్త కాదు, అది ఎప్పటి నుంచో 93 దాకా జరుగుతూనే ఉండేవి. సోమనాథ్ వ్యాస్ అనే అతను రోజు చేసేవారు. అందుకే ఆయన పేరు వచ్చింది, వ్యాస్జీ కా తహఖానా. అంటే అతను బేస్మెంట్, తహఖానా అంటే బేస్మెంట్. ఆ వ్యాస్జీ కా తహఖానాలో ఇప్పుడు మళ్ళీ కోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. మనం ఒక 7 రోజుల నుంచి స్టార్ట్ చేసాం మనం లోపల. అంటే మా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి బాధ్యత నాకు చెప్పారు. ఆయనేమో రిసీవర్ కింద పెట్టారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారిని రిసీవర్ కింద అపాయింట్ చేసి, ఆ ఏరియా మొన్నటిదాకా సీల్ అయి ఉండేది, ఆ సీల్డ్ వ్యాస్జీ కా తహఖానాని మళ్ళీ ఓపెన్ చేసి పూజలు పురస్కారాలు, తర్వాత ఏమో ప్రసాదాలు, భోగ్ అంటారు, ప్రసాదం మనం ప్రసాదం అంటారు, వాళ్ళు భోగ్ అంటారు, అవన్నీ కూడా జరిపించమని కోర్టు వారు 7 days లోపల వీలైనంత ప్రొటెక్షన్, అదే ఫెన్సింగ్ అది వేసుకుని చేసుకోమని స్టార్ట్ చేయమని చెప్పేశారు. ఇదండి హర్ హర్ మహాదేవ్ అని మనం చెప్పుకునేందుకు కారణం. శ్రీరాముడు తర్వాత శివుడు వచ్చాడు. నెక్స్ట్ మన కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు అండ్ మధుర మాధవుడు వస్తాడు. మహాదేవుడు, మాధవుడు. సో ఇవన్నీ మంచి రోజులు వచ్చాయి మనకి అని అనుకోవడానికి ఎంతైనా హిందువులకి మంచి రోజులు వస్తున్నాయని నాకు అనిపిస్తోంది. ఇన్నాళ్ళు అసలు ఈ పని 75 ఏళ్ల క్రితం చేయవలసింది. నెహ్రూ గాంధీ కాంబినేషన్ వల్ల అది పాడైపోయింది. మనం రిలీజియన్ పరంగా డివైడ్ చేశాడు బ్రిటిష్ వాడు మనని. ఒకటి హిందూ రాష్ట్రం, ఇంకోటేమో ఇస్లామిక్ పాకిస్తాన్. మరి పాకిస్తాన్ వాడు సిగ్గు లేకుండా మన వాళ్ళందరినీ చంపి భయంకరంగా అన్ని ఏదో పనులు చేసి ఉన్న వాళ్ళని తరిమేసి చేసినప్పుడు అక్కడ టెంపుల్స్ మెయింటైన్ చేస్తున్నాడు, లేదు కదా. మరి ఇక్కడ మాస్క్ దానికి ఆదరణ లేదు, ఏమీ లేదు. బాబ్రీ మస్జిద్ ఎవడు వెళ్ళాడు? ఎవ్వడూ వెళ్ళలేదు, ఊరికే కట్టి పారిపోయాడు. వాడు ఎవ్వడో లోపల దాంట్లో నమాజ్ చేసిన దాఖలా లేదు. బాబ్రీ మస్జిద్ ఒక పాడుపడిన మసీద్, టుంబు. సో అలాగే ఇక్కడ జ్ఞానవాపిలో కూడా వాళ్ళ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. మన హిందువుల కంటే కాశీ అంటే విశ్వనాథుడు అంటే పిచ్చి మనకి. హిందూగా పుట్టి కాశీ విశ్వనాథుడు దర్శించిన వాడు ఎవడైనా ఉన్నాడా? నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు అంటే కొన్ని అపరకార కర్మ కోసం వెళ్తారు. వాళ్ళ అమ్మ బాబు ఎవరు పోతే వాళ్ళ అంత్యక్రియలు చేయించడానికి వెళ్తారు. వాళ్ళ అస్థికలు అక్కడ గంగలో కలుపుతారు. ఏదైతేనే
అది కూడా ఒక మహత్తరమైన కార్యం. ఇప్పుడు పుట్టడం ఎంత ఇంపార్టెంటో, బర్త్డే ఎంత ఇంపార్టెంటో, ఆఫ్టర్ డెత్ చేసుకునేది కూడా మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే సో మన సిద్ధాంతం గారు రెండే నిజాలట, పుట్టడం నిజం, గిట్టడం నిజం, మధ్యలోనంతా మాయ మన హిందూ ఫిలాసఫీ ప్రకారం. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. కాశీ విశ్వనాథుడు హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఆఫ్టర్ డెత్ ప్రాసెస్. శివుడు అంటే లయకారుడు. లయకారుడు శివుడు అంటే పుట్టించి మనకి కావాల్సిన సదుపాయాలు చేసేవాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత ఆఖర పోయిన తర్వాత చూసుకునేవాడు శివుడు, లయకారుడు. సో మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి మనకి కాశీ అనే పట్టణం. అది ఎప్పటి నుంచి ఉందో, కొన్ని లక్షల ఏళ్ళ నుంచి ఉంది కాశీ. అలాంటి కాశీని వీళ్ళు పుట్టింది 1500 ఏళ్ళ క్రితం, 1600 ఏళ్ళ క్రితం. వీళ్ళకి ఏముంటుందండి అభిమానం వాళ్ళు కట్టుకున్న మా మసీదు మీద? ఏదో పంపం కొద్దీ మనల్ని కించపరచడానికి చేసిందే తప్ప, ఇప్పుడు మీరు ఎవరినో ఇబ్బంది పెడతాం, ఎవరినో బాధపడతాం అని చేసిన పని ఒకలా ఉంటుంది. లేదు, మీ సొంతంగా మీకు లోపల నుంచి పుట్టుకొచ్చి అభిమానం దేవుడి మీద పుట్టుకొచ్చి చేసే పని ఇంకోలా ఉంటుంది. అంతే కదండి. సో వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఏం లేదండి సాహిబులకి, ముస్లిమ్స్కి. వాళ్ళు ఇచ్చేమంటే ఇచ్చేస్తారు పాపం. కాకపోతే ఈ పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ చేస్తున్న ఏదో పనులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఆడుకున్నారండి మనతో. సో కాంగ్రెస్ వాళ్ళని సమూలంగా, ఆ భావజాలాన్ని సమూలంగా పోకటి వేళ్లతోటి లాగి పారేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కాంగ్రెస్ అండ్ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ముస్లిమ్స్ని, వాళ్ళు బేసిక్గా ముస్లిమ్స్కి చేసింది ఏమీ లేదండి. వాళ్ళకంటే ఎక్కువ యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నాడు ముస్లిమ్స్కి, మోదీ గారు చేశారు ముస్లిమ్స్కి. ఆడపిల్లలు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారు యూపీలో. వాళ్ళు ఓపెన్గా యోగి హమారా భాయి హై, యోగి చేసిన ఉపకారం ఎవడు చేయలేదని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారండి. సో ముస్లిమ్స్కి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదండి. వాళ్ళని అణగదొక్కి, వాళ్ళని చదువుకోకుండా డెవలప్ అవ్వకుండా చూసి వాళ్ళ దగ్గర ఓట్లు గ్రాప్ చేసింది కాంగ్రెస్ మాత్రమే. అందుచేత ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళకండి. సో ఇదండి జ్ఞానవాపి టెంపుల్ తాలూకు. ముస్లిమ్స్కి ఇంట్రెస్ట్ లేదు, మన హిందువులకి చాలా. మన 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 పుట్టుక దగ్గర నుంచి కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళడానికి కాశికాపురాధినాథ కాలభైరవుని పట్టుకుంటాం. కాలభైరవుడి అనుమతి లేకపోతే కాశీ వెళ్ళలేం. అందుకోసమని రోజుకోసారి కాలభైరవాష్టకం చెప్పుకోవాలి. హర హర మహాదేవ్.